సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఫిబ్రవరి 1వ తారీఖున పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ విలువ దాదాపు 53 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ను తీసుకొచ్చారు. ఇది భారతదేశంలో ఉండే 140 కోట్ల మంది ప్రజల ఆశల్ని చిగురింపజేసే విధంగా, వారందరినీ ప్రతిబింబించే విధంగా ఈ బడ్జెట్ ఉందంటూ బడ్జెట్ ప్రసంగానికి ముందు సీతారామన్ గారు వ్యాఖ్యానించారు. అయితే నిన్నటి బడ్జెట్లో అందరూ ముఖ్యంగా చాలా కీలకంగా మాట్లాడుకున్న అంశం ఏముంది అంటే, రైల్వే కారిడార్స్కి సంబంధించి పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయింపులు కూడా తీసుకురావడం జరిగింది. దాదాపు రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లేందుకు దాదాపు 2,93,030 కోట్ల రూపాయల్ని రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం తీసుకొచ్చారు. సో ఈ బడ్జెట్ని దాదాపు భారతదేశంలో ఉన్న ఒక 7 రూట్లలో హై స్పీడ్ రైల్వే కారిడార్ను తీసుకురాబోతున్నామంటూ కూడా వారు బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించడం జరిగింది. మరి భారతదేశంలో ఏ రోడ్లలో ఈ హై స్పీడ్ రైల్వే కారిడార్ను తీసుకురాబోతున్నారనేది ఒకసారి డీటెయిల్గా బోర్డు మీద చూద్దాము. మొత్తం 7 రూట్లు అయితే ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుందాం. మొదటి రూటు ముంబై నుంచి పూణే వరకు. సో ముంబై నుంచి పూణే వరకు ఫస్ట్ హై స్పీడ్ రైల్వే కారిడార్ ప్రాజెక్ట్ను తీసుకుంటున్నాము అనౌన్స్ చేశారు. అండ్ అదేవిధంగా రెండవది వచ్చేసి పూణే నుంచి హైదరాబాద్ వరకు. సో పూణే నుంచి హైదరాబాద్ రూట్ ఏదైతే ఉందో ఈ రూట్లో కూడా హై స్పీడ్ రైల్వే కారిడార్ని మేము తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా అనౌన్స్ చేశారు. అండ్ అదేవిధంగా హైదరాబాద్ నుంచి మళ్ళీ బెంగళూరుకి, సో తెలంగాణ నుంచి మళ్ళీ కర్ణాటక స్టేట్కి మరొక ఈ రూట్లో ఒక హై స్పీడ్ రైల్వే కారిడార్ని తీసుకురాబోతున్నాం అని చెప్పారు. అదేవిధంగా హైదరాబాద్ నుంచి చెన్నై కంటే తెలంగాణ స్టేట్ నుంచి తమిళనాడు స్టేట్కి మరొక హై స్పీడ్ రైల్వే కారిడార్ రూట్ కోసం కూడా చూస్తున్నామని చెప్పారు. అదేవిధంగా చెన్నై నుంచి బెంగళూరుకి, తమిళనాడు నుంచి కర్ణాటక స్టేట్కి మరొక హై స్పీడ్ రైల్వే కారిడారు. అదేవిధంగా బెంగళూరు నుంచి వారణాసికి, సో బెంగళూరు నుంచి వారణాసి కూడా ఈ రూట్లో కూడా హై స్పీడ్ రైల్వే కారిడార్ని తీసుకురాబోతున్నారు. అదేవిధంగా వారణాసి నుంచి సిలిగురి అంటే వెస్ట్ బెంగాల్లో ఉండే ఒక ప్రాంతం. సో వారణాసి నుంచి సిలిగురి అనే ప్రాంతానికి కూడా ఈ హై స్పీడ్ రైల్వే కారిడార్ను తీసుకురాబోతున్నామని అనౌన్స్ చేశారు. సో మొత్తంగా చూస్తే 7 రూట్లలో దాదాపు 2,93,30 కోట్ల రూపాయల బడ్జెట్ని, ఎస్పెషల్లీ ఈ యొక్క రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, రైల్వే థీమ్ని పెద్ద ఎత్తున భారతదేశంలో తీసుకురావాలి అన్న కాన్సెప్ట్ మీద ఈ బడ్జెట్ అలొకేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ 7 రూట్లలో కూడా హై స్పీడ్ రైల్వే కారిడార్ని తీసుకురాబోతున్నారు. అయితే నిర్మలా సీతారామన్ గారు ఎప్పుడైతే ఈ హై స్పీడ్ రైల్వేకి సంబంధించినటువంటి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి కేటాయింపులు అనౌన్స్మెంట్ తర్వాత ప్రతి ఒక్కరి చూపు కూడా రైల్వే స్టాక్స్ మీదే పడింది. ప్రతి ఒక్కరు అటు ఇంటర్నెట్లో, గూగుల్లో, యూట్యూబ్లో కూడా అసలు ఇండియాలో మేజర్గా ఏ రైల్వే థీమ్లో ఏ స్టాక్స్ ఉన్నాయి, ఏంటి ఫ్యూచర్లో మనం ఏ స్టాక్స్లో పెట్టుబడులు పెడితే బాగుంటుంది అంటూ కూడా ప్రతి ఒక్కరూ సెర్చ్ చేశారు. అయితే ఈ అనౌన్స్మెంట్ తర్వాత మేజర్గా అందరూ ఏ రైల్వే స్టాక్స్ గురించి, ఏ రైల్వే థీమ్లో ఉన్న స్టాక్స్ గురించి సెర్చ్ చేశారన్నది ఇప్పుడు ఒకసారి ఇక్కడున్న లిస్ట్ ప్రకారం కూడా మనం చదువుదాం. అసలు ఇండియన్ స్టాక్ మార్కెట్స్కి సంబంధించి రైల్వే థీమ్లో అసలు మార్కెట్ లీడర్స్గా ఎవరున్నారన్నది మనం ఇక్కడ కొన్ని లిస్ట్ ఆఫ్ స్టాక్స్ కూడా చూద్దాము. మొట్టమొదటిది వచ్చేసి ఐఆర్ఎఫ్సి, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్. సో రైల్వే ప్రాజెక్ట్స్కి సంబంధించినటువంటి ఫైనాన్సింగ్ అంతా కూడా ఐఆర్ఎఫ్సి చూసుకుంటుంది. తర్వాత ఇంకొకటి వచ్చేసి ఆర్వీఎన్ఎల్, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్. సో రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ అనేది రైల్వే స్టాక్స్కి సంబంధించి వీళ్ళు కూడా మార్కెట్లో మంచి కీ లీడర్స్గా ఎప్పటి నుంచో ఉన్నారు. సో ఈ ఆర్వీఎన్ఎల్ వాళ్ళు ముఖ్యంగా రైల్వే ట్రాక్స్ కానివ్వండి, తర్వాత రైల్వే బ్రిడ్జెస్ కానివ్వండి, తర్వాత రైల్వేకి సంబంధించిన ఎలక్ట్రిఫికేషన్ ఏదైతే ఉందో, విద్యుతీకరణ, ఈ ప్రాజెక్ట్స్ అంతా కూడా ఆర్వీఎన్ఎల్ వాళ్ళు చూసుకుంటారు. సో ఆర్వీఎన్ఎల్ వాళ్ళు ముఖ్యంగా రైల్వే లైన్స్ కానివ్వండి, రైల్వే బ్రిడ్జెస్, తర్వాత రైల్వేకి సంబంధించిన ఎలక్ట్రిఫికేషన్ ప్రాజెక్ట్స్ అంతా కూడా ఆర్వీఎన్ఎల్ వాళ్ళు చూసుకుంటుంటారు. ఇంకొక మార్కెట్ లీడర్ వచ్చేసి ఇర్కాన్ ఇంటర్నేషనల్. సో వీళ్ళు రైల్వేకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్
టెక్నికల్ వర్క్ ఏదైతే ఉందో ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ అంతా కూడా ఈ ఇర్కాన్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఎక్కువగా కూడా వీళ్ళు ఫోకస్ చేస్తుంటారు. అండ్ అదేవిధంగా మరొక ముఖ్యమైన రైల్వే స్టాక్ ఏదైతే ఉందో టిటాగర్ రైల్ సిస్టమ్స్. సో టిటాగర్ రైల్ సిస్టమ్స్ అనేవాళ్ళు ఈ రైళ్లకు సంబంధించినటువంటి వ్యాగన్స్ కోచెస్ మ్యానుఫ్యాక్చరింగ్లో వీళ్ళు టిటాగర్ రైల్ సిస్టమ్స్ వాళ్ళు మార్కెట్ లీడర్స్గా ఉన్నారు. తర్వాత జూపిటర్ వ్యాగన్స్ కూడా రైల్వేకి సంబంధించి ఆ కోచెస్ కానివ్వండి, తర్వాత ఆ వ్యాగన్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో జూపిటర్ వ్యాగన్స్ వాళ్ళు కూడా వీళ్ళు చాలా మార్కెట్ లీడర్స్గా ఉన్నారు. తర్వాత ఐఆర్సిటిసి, సో రైల్వేకి సంబంధించినటువంటి టికెట్ బుకింగ్ అంతా కూడా ఐఆర్సిటిసిలో చేసుకుంటాం. సో భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఐఆర్సిటిసి అనేది చాలా సుపరిచితము. తర్వాత ఇంకొక మార్కెట్ లీడర్ స్టాక్ ఏముందంటే రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సో వీళ్ళు వచ్చేసి రైల్వేకి సంబంధించినటువంటి సిగ్నలింగ్, తర్వాత డిజిటల్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మనం రైల్వే స్టేషన్లోకి ఎంటర్ కాగానే అక్కడ రైల్వేకి సంబంధించిన బోర్డ్స్, నెంబర్ బోర్డ్స్, నేమ్ బోర్డ్స్, తర్వాత ఆ డిజిటల్ వ్యవస్థ ఏదైతే ఉందో రైల్వే టైమింగ్స్కి సంబంధించిన డిజిటల్ బోర్డ్స్, సిగ్నలింగ్కి సంబంధించిన వ్యవస్థ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్స్ అంతా కూడా రైల్టెల్ కార్పొరేషన్ వాళ్ళు చేస్తుంటారు. సో నిన్నటి బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు 7 హై స్పీడ్ రైల్వే కారిడార్స్కి సంబంధించిన అనౌన్స్మెంట్ తర్వాత దానికి సంబంధించి బడ్జెట్ కేటాయింపుల తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఇంటర్నెట్లో ఎక్కువగా కూడా సెర్చ్ చేసిన స్టాక్స్ ఇవే. సో ఇవేవైతే ఉన్నాయో ఇవి కేవలం ప్రేక్షకులకు ఒక అవగాహన కొరకు, ఒక ఇన్ఫర్మేషన్ కొరకు, ఒక ఎడ్యుకేటివ్ పర్పస్ కొరకు మాత్రమే వీటి గురించి ప్రస్తావించడం అనేది, అండ్ వీటిని రికమెండ్ చేయడం అయితే మా ఉద్దేశం కదంటే బడ్జెట్ తర్వాత, ఎస్పెషల్లీ నిన్న బడ్జెట్ తర్వాత ఇంటర్నెట్లో ఎక్కువగా కూడా సెర్చ్కి ఏవైతే వచ్చాయో స్టాక్స్ ఇవే. అందరూ కూడా వీటి గురించి పెద్ద ఎత్తున సెర్చ్ చేయడం జరిగింది. సో పెట్టుబడులు పెట్టే ముందు మీ అడ్వైజర్ని సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరు. ఈ వీడియో కేవలం ప్రేక్షకులకు ఒక ఎడ్యుకేషన్ని, ఒక అవేర్నెస్ని క్రియేట్ చేయడం కొరకు మాత్రమే చేసిన వీడియో. దయచేసి ప్రేక్షకులు గమనించగలరు. నమస్తే.